హలో, నమస్తే అండి. సాంబశివరావు గారా? చెప్పండి. మీరు మహేష్ హిందూ ధర్మ ఆయనతోటి మీరు మాట్లాడుతుంటే మాతో దాని గురించి మాకు చాలా విషయాలు తెలిసినాయి. చాలా సంతోషం అండి. ఆ, జనరల్గా మాట్లాడేటప్పుడు దాదాపుగా ఎక్కువ సార్లు మతోన్మాదులు 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 అంటారు. అంటే ప్రతి మతంలో ఉన్నారా మతోన్మాదులు? ఒకే కొన్ని మతాలలో ఉన్నారా? అది ఎట్లా ఏందండి? నాకు అది అర్థం కాదా. ముందు మతోన్మాదులు అనే పదానికి అర్థం తెలిస్తే మీకు అర్థమైందండి. ఏ మతాల్లో ఉండారనేది మీకు అర్థమైంది. ఇప్పుడు మతం ఉన్మాదము అంటే పేరుతోటి మతం చెప్పండి. పేరుతోటి ఉన్మాదాన్ని ప్రదర్శించే వాళ్ళందరూ మతోన్మాదులు. ఉన్మాదం అంటే ఏందది? ఇప్పుడు ఉమ్, దాడులు చేయటం, ఉమ్, చంపటం, మతం పేరుతోటి చంపటం. ఉమ్, ఉమ్, మతం పేరుతోటి చంపుతున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మతోన్మాదులే. మతం మరి అన్ని. పేరుతోటి మతం పేరుతోటి బూతులు తిట్టి హింసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మతోన్మాదులే. ఉమ్, రకరకాలుగా హింసించేవాళ్ళు. ఉమ్. వాళ్ళంతా మతోన్మాదులే. అలాంటోళ్ళు ఎక్కడున్నారనేది మీకు తెలుసు కాబట్టి మీకు అర్థమై ఉంటదనుకుంటా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం నాకు తెలిసిన దగ్గర నుంచి ఇజ్రాయిల్లో మనుషులు చంపుకోవటం అనేది రెండు మతాలు పుట్టిన దగ్గర నుంచి అసలు చంపుకోవటమే తప్ప మతం అనేది మరి అది ఉన్మాదం కింద వస్తుందా? అది మతం దేని కింద పేరుతోటి వస్తుందండి? మతం పేరుతోటి క్రైస్తవులు ఎవరిని ఎక్కడా చంపలేదండి. ఆ, అది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం దేవుడి కానీ ప్రపంచవ్యాప్తంగా ఆ, ప్రపంచవ్యాప్తంగా ఆ, మతం పేరుతో చంపినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వీళ్ళే ఈ బ్రాహ్మణ వర్గం హిందువులుగా పిలువబడినటువంటి వాళ్ళు ఒక వర్గం. ఉమ్, ఎవరైతే హిందువుల్లో ఉన్నటువంటి ఈ ఒక వర్గం ఉన్నారో ఉంటే హిందువులుగా ఉమ్, ఉండాలి. లేదంటే ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది మా హిందూ ఉమ్, మతం, హిందూ దేశం అని చెప్పి ఉమ్, దాడులు చేస్తున్నోళ్ళు, చంపుతున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఉమ్, కనపడతారు తప్ప క్రైస్తవులు ఎక్కడ ఏ దేశంలో కూడా ఎవరిని చంపలేదండి. ఉమ్. చంపరు. వాళ్ళు ప్రేమిస్తారు. అవసరమైతే వాళ్ళని చంపుతున్నా సరే వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు భూమి వాళ్ళు గుండ్రంగా. చంపబడ్డారు. ఉమ్, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు చంపబడ్డారు తప్ప చంపలేదండి. ఉమ్. ఏ మరి కారణాల భూమి చేత అయినా గుండ్రంగా సరే ఉందంటే కోపర్నికస్ని, బ్రూనోని వాళ్ళ బ్రూనోని, ఇద్దరిని చంపారు కదండి. కోపర్నికస్‌ని భూమి సదనంగా బ్రూనోని ఉందని క్రిస్టియన్స్ అన్నారు. బ్రూనోని, గుండ్రంగా ఉందని అతను కోపర్నికస్ ప్రూవ్ వినండి చేస్తే. వినండి. మీరు అడిగిన ప్రశ్న నాకు చెప్పండి, అర్థమైంది. నేను సమాధానం చెప్పండి. చెప్తున్నానండి. చెప్పండి. బ్రూనోని, కోపర్నికస్‌ని వీళ్ళందరిని చంపడానికి మతపరమైన కారణాలు కాదయి. అయి ఆ, వ్యక్తిగతమైనటువంటి కారణాలు. ఆ, ఆ రోజుల్లో ఉన్నటువంటి మతాధికారులుగా పిలువబడినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని ఆగడాలకి వీళ్ళు ఉమ్, అడ్డుకుంటున్నారు. అది రాజకీయ పరమైనటువంటి కారణాలు తప్ప అయి మతపరమైన కారణాలు కాదు. వాటిని ఏం చేశారంటే ఈ హేతువాదులు, నాస్తికులుగా పిలువబడినటువంటి వాళ్ళు మతపరమైన కారణాలుగా చూపించారు. ఉమ్, వాస్తవానికి వాళ్ళ చరిత్ర గనుక చదివితే మనకు అర్థమైద్ది. అవి రాజకీయ పరమైనటువంటి కారణాలు, ఉమ్, మతపరమైనటువంటి కారణాలు కాదు. మతపరమైనటువంటి కారణాలుగా క్రియేట్ చేశారంతే. అవి రాజకీయ పరమైన కారణాలు. ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాటి గురించి ఆలోచించండి ఫస్ట్. ఈరోజు ఎవరు ఎవరిని చంపుతున్నారు ఇండియాలో? ఆహా, గ్రహం స్టెయిన్ అనేటువంటి ఒక మిషనరీని ఒరిస్సాలో 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వయసున్నటువంటి ఇద్దరు పిల్లల్ని కారులో ఏసి మరి ఆ గ్రామ్ స్టెయిన్‌ని అంటే తండ్రిని, కొడుకులిద్దరిని చిన్న పిల్లలని కూడా చూడకుండా కారులో పెట్టి నిప్పు పెట్టారు. బజరంగ దళ కార్యకర్తలు. బజరంగ అది దళ కార్యకర్తలు అది తగలబెట్టేసారు. మతం అండి. అది అది మత అది ఉన్మాదం. వాళ్ళంతా అది మత మతోన్మాదులు, వినండి దాంట్లో వినండి. డౌట్ అక్కర్లేదు. వాళ్ళు ఖచ్చితంగా మతోన్మాదులు. వాళ్ళు ఈరోజు డౌట్ అక్కర్లేదు. ఈ ఆర్ఎస్ఎస్ రోజు ఈ వాళ్ళంటేనే రోజు కూడా మతోన్మాదులు. ఈ రోజు కూడా క్రైస్తవులు ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఉమ్, మీద పేడ నీళ్లు పోయటం, యా, ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ చేతులు పట్టుకొని లాగటం, యా, భయంకరంగా పచ్చి బూతులు తిట్టటం ఇదంతా కూడా ఉన్మాదమే. ఉమ్, కొడతన్నారు కొన్ని చోట్ల రక్తం వచ్చేటట్టు కొడుతున్నారు. అవును. ఇదంతా కూడా ఉన్మాదమే. ఏదన్నా ఉంటే నీకు ఏదన్నా సమస్య ఉంటే లేదా అవతల వాడి తప్పు ఉంటే మనకొక రాజ్యాంగం ఉంది. మనకొక చట్టం ఉందండి. ఉమ్, దాని ప్ర దాని పరంగా వెళ్ళాలి ఎవరైనా సరే. అది కరెక్ట్. క్రైస్తవులైనా, హిందువులైనా ఎవరైనా సరే మనకు ఉమ్, చట్టం అనేది ఒకటుంది. ఆ ఉమ్, చట్టాన్ని ఉమ్, చేతుల్లో తీసుకొని హత్యలు చేయటం అనేది, లేదా దాడులు చేయటం అనేది ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరిగింది కూడా అదే. ఆ! ఉమ్. ఇలాగా క్రూరత్వాన్ని ప్రదర్శించడం ఖచ్చితంగా మతోన్మాదమే. అది చేస్తున్నటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు చంపబడుతున్నారండి. చంపట్లేదు ఎక్కడా కూడా. ఉమ్, ఈరోజు చూడండి మీరు ఎక్కడైనా సరే క్రైస్తవులు చంపబడుతున్నారు తప్ప చంపరు కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు తప్ప ప్రాణం తీయలే ఎవరిది. ఉమ్, ఆయన బోధనలన్నీ కూడా ఉమ్, సహించండి. వాళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నా సరే మీరు సహించండి. ఇలాగే ఉంటాయి చూడండి బైబిల్. ఉమ్, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమనే చెప్పాడు తప్ప, వాళ్ళని ఉమ్, హింసించండి. వాళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి మీరని చెప్పాడు బైబిల్. ఉమ్. సో, మతోన్మాదులు ఎవరవుతారో చెప్పండి?
ఇప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు చేతిలో ఏనండి, యేసుక్రీస్తు చేతిలో ఆయుధాలు ఉండవు. యేసుక్రీస్తు చేతిలో ఆయుధాలు ఉండవండి. ఉమ్, యేసుక్రీస్తు చేతిలో ఆయుధాలు ఉండవు. కానీ ఎవరైతే ఇప్పుడు మతోన్మాదులకు పిలువబడుతున్నారో ఉమ్, వాళ్ళు పూజించే దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలుంటాయి, చంపటాలుంటాయి, చంపి పండగలు చేసుకోవటాలుంటాయి. సో, ఉమ్, ఆ కల్చర్‌ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ చెడు చాటు ఉమ్, నుండి బాణాలేయటం, హింసించటం, మోసపూరితంగా చంపటం, కుట్రల కుతంత్రాలు పన్నటం, ఇవన్నీ గూడా ఏదైతే ఆ దేవుడుగా పిలువబడినటువంటి వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ గూడా అయి కలిపి ఉంటారు. ఉమ్. వాళ్ళు ఏదైతే వాళ్ళు యథా దేవ తథా భక్త గదా! ఇప్పుడు యథా పోనీ దేవ అండి, తథా భక్త. ఇప్పుడు మతోన్మాదులు సరే, ఇప్పుడు మీరు అయితే దీనికి చెప్పేది క్లారిటీ ఇస్తా ఆర్ఎస్ఎస్ చూడండి. హిందూ దీనికి క్లారిటీ ఇస్తా మతోన్మాదులు. చూడండి. దీనికి క్లారిటీ ఇస్తా చూడండి. యథా ఇంకో దేవ తథా భక్త. మన దేవుడు మనం పూజించేటటువంటి దేవుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాడో, అదే స్వభావాన్ని కలిగి ఉంటారు ఆ భక్తులు కూడా. కరెక్టే యేసుక్రీస్తు అండి. ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు తప్ప ఎవరిని కూడా దూషించలేదు, పొల్లెత్తి మాటనలేదు, ఆయన ప్రాణం తీయలేదు. ఎవరిని కొట్టలేదు ఆయన. అలాగే యేసుక్రీస్తు భక్తులు కూడా యేసుక్రీస్తుని ఆరాధించేటటువంటి భక్తులు కూడా అలాగే ఉంటారు. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఆయన బోధనలన్నీ కూడా ప్రేమించమనే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ మతోన్మాదులు ఒక వర్గం ఉందో, ఈళ్ళు చేస్తున్న పనులేంటి? కుట్రలో కుతంత్రాలతోటి మనుషులను చంపేయటమే గదా! పచ్చి బూతులు. చూడండి మీరు ఎవరైనా క్రైస్తవులు ఏదన్నా పత్రిక పంచడానికి ఎళ్ళినప్పుడు పచ్చి బూతులు. అవసరం లేనప్పుడు మాకొద్దయ్యా ఇదని చెప్పొచ్చు. నేను తీసుకోనని చెప్పొచ్చు. నేనేం మెడ మీద కత్తి పెట్టి నీకేమి చెప్పట్లేదు కదా వాడు సువార్త. నీకు అవసరం లేదు మాకు వద్దయ్యా అని చెప్పి భగవద్గీతలు పంచుతున్నారు. ఆ ఇస్కానోళ్ళు సిగ్నల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ దగ్గర ఆగి మరీ పంచుతా ఉన్నారు. ఇష్టమైనోడు తీసుకుంటాడు, కష్టమైనోడు వద్దని పక్కకెళ్ళిపోతున్నాడు. అంతేగాని వాళ్ళనెవరు దూషించట్లేదుగా. ఆ! అలాంటి ఇంగిత జ్ఞానం వీళ్ళకెందుకు లేదు? అంటే ఉన్మాదం ఇది. ఉన్మాదం అనేది తలకెత్తినప్పుడు ఈ చంపాలని, లేదా దూషించాలని, ద్వేషించాలని ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయండి మనుషులకు. అది ఇప్పుడు ఆ విధంగా ప్రదర్శించే వాళ్ళంతా మతోన్మాదులే. ఆళ్ళు కనపడుతున్నటువంటి కరెక్టేనండి. వాళ్ళు హిందువుల్లో ఒక వర్గం కనపడుతుంది. అందరు కాదండి. హిందువులు అందరూ కూడా అలా ఉండరు. అలా ఉంటే ఈ దేశం ఇలా ఉండదు. హిందువులందరూ కూడా చాలా మంచోళ్ళు. వాళ్ళలో ఒక ఒక 10% ఉన్నారు ఒక వర్గం. వాళ్ళు మాత్రం విచ్చలవిడిగా ఇలాంటి ఉన్మాదాన్ని తలకెత్తించుకొని నరనరాల్లో జీర్ణించుకుపోయి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లే. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. దుర్మార్గాన్ని ప్రదర్శిస్తున్నారు. చర్చిల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, దారుణం. పొద్దున్న లేచి చూడండి యూట్యూబ్‌లో గాని, పేపర్ న్యూస్ గాని ఎలా ఉన్నాయో. తగలబెట్టటాలు, చర్చిలను తగలబెడతా. చాలా ఘోరంగా ఇప్పుడు ఉన్నాయండి మా పరిస్థితులు ఇయన్నీ. ప్రపంచంలో ఈ మతం అనే దానితోటి ప్రపంచ దేశాలన్నీ కూడా కొట్టుకుంటున్నాయి ప్రపంచ నా దృష్టిలో. దేశాలన్నీ ప్రతి కూడా మతంలో ఉంది ఇది. ఇప్పుడు ప్రపంచ మీరు దేశాల్లో ఒక ఎక్కడికో నేను మతం చెప్పేది పేరుతో ఒకటేనండి. కొట్టుకుంటున్నట్టు నాకు ఒకళ్ళు చెప్పండి. ఇది ఈ దేశం మతం నేను పేరుతో కంటిన్యూ కొట్టుకుంటుంది. మాట్లాడుతున్నాను. నాది ఒక మాట ఏనండి. ఆ! నాదొక చెప్పండి. మాట. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అని మతాలు చెప్తున్నాయి. అంతే కదా. ఈ మతాలు మరి దేవుడు అనేవాడు ఒక దేవుడిని యాక్సెప్ట్ చేయటం లేదు ఎవరిని మేము చూసినా. వీని మీద వాడి ద్వేషం, వాని మీద వీడి ద్వేషం. ఈ ద్వేషంలో విపరీతమైన దేశం ద్వేషంతో క్రైస్తవులు నావోడు దేశాన్ని గొప్పవాడు అంటే ప్రదర్శించడం. నావోడు గొప్పవాడు. దేవుడు అనేవాడు సంపూర్ణ ద్వేషాన్ని చెప్పడు కదా. ప్రదర్శించడం కాదు. ఇది నిజమని చెప్పడం అనేది ద్వేషాన్ని ప్రదర్శించడం కాదండి. ఆ? ఇది ద్వేషాన్ని ప్రదర్శించడం కాదు. ఇది నిజమండి, అది అబద్ధం అని చెప్పడం ద్వేషం ఎలాగైద్ది? దాని గురించి ఆహా. విశ్లేషణ ఉంటది. దాని ఇప్పుడు గురించి విశ్లేషణ చేసుకోవాలి, ఆలోచించాలా. అట్లా అవతలోడు చెప్పేది కాదండి. ఎంతవరకు కరెక్ట్ అని. అది హిందువులైనా, క్రైస్తవులైనా. ఇప్పుడు హిందువులైనా సరేనండి. ఇప్పుడు లేదండి ఇదిగో మేము నమ్ముతున్నటువంటిదే సత్యం. ఇదిగో దీని ప్రకారం మీరు నమ్ముతుంది అసత్యం అండి అని చెప్పి చెప్పడం అంతవరకు అది మతోన్మాదం ఏం కాదు. హిందువులైనా సరే. కానీ వినండి కానీ వినండి. మతం మీద మతం ద్వేషం వెళ్ళగొక్కుతారు కదా ప్రతి మతం వాడు. హిందువులైనా సరే అంతవరకు ఆగితే పర్వాలేదండి. కానీ ఇది హత్యలు చేయటం, దాడులు చేయటం అనేది తప్పు. అది ఎవరు చేసినా తప్పు. అది జరుగుతుంది హిందువుల్లో ఉన్నటువంటి ఒక వర్గం ఆ పనులు చేస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. చెప్పడం తప్పు కాదు. ఇప్పుడు హిందువులైనా సరే దాన్ని హిందువులు కూడా వాళ్ళు హిందువులు కూడా నమ్ముతున్న సగం దేవుడి మంది గురించి వ్యతిరేకించరండి హింసావాదాన్ని. హింసావాదాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు చేస్తుంది ఎవరు చెప్పండి? హింస ఇప్పుడు చేస్తుంది ఈ క్రైస్తవులా, మతం హిందువులా? నే- ఇప్పుడు చెప్పండి నాకు రామచంద్ర గారు, సూటిగా నాది ఆన్సర్ ఒక మాట చెప్పండి. ఏనండి. ఈ సూటిగా మతం ఆన్సర్ వాళ్ళు చెప్పండి. ఆ హింస మతాన్ని చేస్తుంది మతం లేదు. వాళ్ళు ఆ మతాన్ని దేవుడు ఉన్నాడు కాదు అని కాదు యాక్సెప్ట్ ఇవన్నీ పక్కన కావట్లేదు కదా. పెట్టండి. మూడు మతాలు ఉన్న హింస మతాలు చేస్తుంది ఎవరు మేము మా చెప్పండి నాకు దేవుడే సూటిగా. గొప్పవాడు మావాడే గొప్పవాడు అని చెప్తున్నారు కదా. మావాడే గొప్పవాడని అందరూ చెబుతుంటారండి. ఇప్పుడు మీ హిందువులు నేననేది చెప్పట్లేదా? అది మరి మరి అంటే హిందువులు చెప్పట్లేదా? ఓన్లీ ప్రపంచానికి అందరికి దేవుడు ఉన్నాడని గొప్ప అని కనీసం చెప్పడం తప్పు మతవాదులను కాదండి. ఒప్పుకోవాలి కదా. నేను గొప్ప కాదు అది చెప్పాల్సింది. నిజం నిజం ఏది అనేది చెప్పాలి. గొప్పగా ఇవన్నీ కాదు కావాల్సింది మనకి. గొప్ప అనేది ఏది అనేది కూడా కాదు. నిజం ఏంటిది? అసలు ఇది ఇప్పుడు ఉన్నారా దేవుడు లేదా? ఉన్నాడు అంటే ఉనికిలో ఉన్నారా ముగ్గురు లేదా? ఒప్పుకోవాలి ఉనికిలో కదండి. ఉన్నవాళ్ళు ఎవరు? ఉనికిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద చర్చ జరగాల.
ఉన్నటువంటి వాడు ఉన్న దేవుడు ఎవరు అనేది చర్చ జరగాల. లేని కల్పిత దేవుళ్ళు ఎవరు అనే దాని మీద చర్చ జరగాలి. అంతవరకు అది ఆరోగ్యకరమైన చర్చ ఉండాలి ఆడ. ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం ఇలా ఉండకూడదు. అంతవరకు ఓకే. కానీ ఈ దాడులు చేయటం అనేది తప్పు అంటున్నా, చంపటం అనేది తప్పు అంటున్నా, దూషించడం అనేది తప్పు అంటాను. అది ఎవరు చేసినా తప్పే. అది జరుగుతుంది హిందువుల్లో ఉన్నటువంటి ఒక వర్గం. అందరు కాదండి, హిందువులు చాలా మంచోళ్ళు. మిగిలినటువంటి హైందవ సహోదరులు చాలా మంది ఉన్నారు. కానీ ఒక 10% ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఈ మంచి వాళ్ళైనటువంటి హైందవ సహోదరులు కూడా విషాన్ని నూరిపోతున్నారు, విష బీజాలను నాటుతున్నారు, వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. అలాంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మతోన్మాదులే. వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళు ఎక్కువైపోతే దేశం నాశనం అయిపోద్ది ముందు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోతే దేశం నాశనం అయిపోద్ది. అందువల్ల వాళ్ళని కట్టడి చేయాలి, మతోన్మాదాన్ని కట్టడి చేయాలి, మతోన్మాదాన్ని కట్టడి చేయాలి. అది నా మాట కొద్దిగా వినండి. నేను సూటిగా అడిగాను ప్రశ్న. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి మీరు ఆన్సర్. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆన్సర్ చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఎవరి మీద దాడులు చేస్తున్నారు చెప్పండి. అసలు నేను చూస్తున్నా కదండి, నేను హిందువుగా పుట్టి నేను మన అంబేద్కర్ మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఫాలో అవుతాను. నాకు చదివి నేను ఎవరి మీద దాడి చేస్తున్నారు ప్రజెంట్ చెప్పండి. అంతే తప్ప హిందూ మతం అనేది ఏ మతం చూసినా నేను అడిగిన ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. నేను అడిగిన ప్రశ్న మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఎవరి మీద దాడులు చేస్తున్నారు? హిందువులు క్రైస్తవుల మీద చేస్తున్నారా? క్రైస్తవులు హిందువుల మీద చేస్తున్నారా? ఎక్కడ ఉంది చెప్పండి. ఒక క్రైస్తవుడు మన ఇండియాలో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్కడ ఏ క్రైస్తవుడు ఏ హిందువు మీద దాడి చేశాడు చెప్పండి నాకు ఒక సంఘటన. నేను హిందూ గొప్ప ఇది గొప్ప అని నేను ఎప్పుడు నేను గొప్పగా అనలేదండి. నేను అడిగింది గొప్ప ఎక్కువ తప్పు కాదు. మీరు నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పట్లా. మీరు అంటే చెప్పలేకపోతున్నారంటే మీరు దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు అని అంటే మీరు అంగీకరించినట్టే. నేను సూటిగా అడుగుతున్నా, మీరు సూటిగా చెప్పట్లా ఆన్సర్ నాకు. ఇప్పుడు క్రైస్తవులు హిందువుల మీద దాడులు చేస్తున్నారా? హిందువులు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారా చెప్పండి. ఇప్పుడు సంఘటనలు కళ్ళ మీద కనపడుతున్నాయి. అదే మతం అంటేనే దాడులు అండి. అది మతం అనేది మీరు తలకెక్కించుకున్నారు, అందుకే మతోన్మాదులు అంటుంది. మతోన్మాదులు అంటుంది. మతం పేరుతో దాడులు చేసే వాళ్ళందరూ మతోన్మాదులే. అది హిందువుల్లోనే కనపడుతుంది, క్రైస్తవులు కనపడట్లేదు అంటున్నాను నేను. క్రైస్తవులు చేయరా పని? క్రైస్తవులు ఆరాధించే దేవుడు అది నేర్పలేదు కాబట్టి క్రైస్తవులు చేయరు. మీరు హిందువులు ఆరాధించే దేవుడు అందరూ చేసినవి అయ్యే కాబట్టి ఈ ఆయుధాలు తీసుకొని మనుషులు చంపి పండగలు చేసుకునేటటువంటి ఆ పద్ధతి ఉంది కాబట్టి, ఆ దుర్మార్గం ఉంది కాబట్టి వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళంతా కూడా అదే ఉన్మాదాన్ని తలకెత్తుకొని మతోన్మాదులుగా మారిపోయారు. అది నేను చెబుతుంది. అది తప్పు అంటున్నాను. మతోన్మాదులుగా మారకూడదు ఎవరు కూడా. మతోన్మాదం అనేది కరెక్ట్ కాదండి. మతం పేరుతో దాడులు చేయడం తప్పు అండి. ఏదైనా ఒక విషయం ఒక అంశం ఉన్నప్పుడు దాన్ని ప్రేమపూర్వకంగా చర్చించుకోవాలి తప్ప ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ చర్చించుకొని దాని గురించి మాట్లాడుకోవడం అనేది తప్పు కాదు. కానీ ఈ దాడులు చేయటం, దూషించడం, కొట్టడం, తిట్టడం, చంపడం అనేది అది తప్పు. అది జరుగుతుంది, హిందువుల్లో జరుగుతుంది, హిందువుల్లో ఒక వర్గంలో జరుగుతుంది. అది హిందువుల్లో ఉన్నటువంటి ఒక 10% వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు పని. అలాగా అది పెరిగిపోయిందంటే, మతోన్మాదం పెరిగిపోయిందంటే ఇండియా అనేది నాశనం అయిపోద్ది. మతోన్మాదం పెరిగిపోయింది అంటే ఇండియా అనేది డెవలప్ కాదు, అభివృద్ధి చెందదు, దెబ్బతినిద్ది, పాడైపోయింది ఇండియా. అందుకని మా ఆందోళన అదే. మతోన్మాదం పెరిగిపోతే ఈ దేశానికి నష్టం అని చెప్పేసి మేము ఆందోళన పడుతున్నాం. దాన్ని కట్టడి చేయడం కాదు, దాన్ని రూపుమాపడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అది మా మాకు ఒక అవకాశం ఇస్తారా? నేను అడిగిన దానికి ఒక్కటి కూడా మీరు ఆన్సర్ చెప్పలేదు. మీరు మతాలు కొద్దిగా ఎక్కువ తక్కువ అంత అన్ని మతాలు అంటే మతాలు అంటే అనమాటండి మీరు. క్రైస్తవం అనేది మతం కాదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవం అనేది మతం కాదండి, క్రైస్తవం అనేది మార్గం. క్రైస్తవం అనేది మా మతం కాదండి. క్రైస్తవం మతం కాదు. క్రైస్తవం అనేది ఒక మంచి మార్గం, ఒక మంచి మార్గం. మీరు అట్లా చూడకూడదండి. నేను అందుకే చెప్పాను, తేడా చూపించాను మీకు. క్రిస్టియన్స్కి హిందువులకు ఉన్నటువంటి తేడా నేను చూపిస్తాను, ఎవరెవరి మీద దాడులు చేస్తున్నారని. దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలా ఎవరు మతం దాన్ని దాడులు చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవాన్ని దానిలో ఎందుకు గడుపుతారు? క్రైస్తవులు కూడా అలా చేయట్లేదు కదా వాళ్ళకిలాగా. వాళ్ళకి మళ్ళీ దాడులు చేస్తుంది, వాళ్ళకి మళ్ళీ చంపట్లేదు కదా. క్రైస్తవులు చంపబడుతున్నారండి, క్రైస్తవులు చంపట్లా.
ఈ మతోన్మాదుల చేతిలో క్రైస్తవులు చంపబడుతున్నారు. కాబట్టి మతం ఎలాగైతే ఒకటినండి, క్రైస్తవ్యం కూడా మతం అయితే క్రైస్తవులు కూడా ఎదురు తిరిగి వాళ్ళు చంపేవాళ్ళు. క్రైస్తవం కూడా మతమే కనుక అయితే దాన్ని అది కాదు ఇప్పుడు ముఖ్యం. నేను అడిగేది ఒకటి చెప్పండి. సర్వశక్తి మంతుడైన యేసు మణిపూర్లో ఆ ఎత్తుగా మన క్రైస్తవులు విపరీతంగా చంపుతున్నారు. 250 మసీదులు కూడా కొట్టేశారు. ఆ సర్వశక్తి మంతుడైన ఆయన ఏమన్నా కొంచెం కాపాడొచ్చు కదా. నా దృష్టిలో, దేవుడి దృష్టిలో, నా ఉద్దేశం, మతం ఏదన్నా కానీ దేవుడు ఆయనతో పాటు తిరిగినటువంటి శిష్యులను కూడా వినండి. మరి ఆన్సర్ మీరు ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ వినాలి. ఓపిక లేనప్పుడు మీరు అడగకూడదు, ఇక మాట్లాడకూడదు. మీరు ప్రశ్న అడిగారు మణిపూర్ విషయం గురించి మీరు ప్రశ్న అడిగారు. నన్ను ఆన్సర్ చెప్పనట్లేదు. అవునండి, మీరు ఆన్సర్ చెప్పనట్లేదు నన్ను. మీరు ప్రశ్నలు చెప్పుకుంటూ వెళ్ళిపోండి. అట్లయితే మీరు ప్రశ్నలు అడుక్కుంటూ వెళ్ళండి, సైలెంట్గా ఉంటా. అట్లయితే మీరు ఆన్సర్ కాదు మీకు కావాల్సింది. మీరు ఏదో ప్రశ్నలు అడగటానికి నాకు ఫోన్ చేసినట్టున్నారు. ప్రశ్నలు అడిగారు, ఆన్సర్లు మాత్రం మీకు వద్దు. అట్టయితే అదే మీకు ఆన్సర్లు అవసరం లేదనుకుంటే మీరే మాట్లాడుకోండి. నాకు ఈ మతాలు ఆన్సర్లు అవసరం లేదనుకుంటే మీరు చెప్పింది కూడా నాకు బాగా నచ్చింది. హిందూయిజం దేవుడు అనేవాడు ఒక్కడు కూడా మంచోడు లేడు. నేను అవన్నీ మీ ద్వారా హిందూయిజంలో ఒక్కళ్ళు కూడా మంచోడు లేదనేది తప్పండి. హిందువులు అందరూ మంచోడు లేక వాళ్ళలో 10% ఉన్నారు. దేవుళ్ళు మీరు పొరపాటు పడుతుంది. దేవుడు అంటే ఇప్పుడు మనుషుల కోసం ప్రాణం ఇచ్చినటువంటి వాడు మంచివాడు కాదా, చెడ్డవాడా? కాదండి, నీకోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి వాడేమో మంచివాడు కాదా? ప్రాణం పెట్టినోడు అయితే మంచివాడు కాదు. కానీ నీకోసం నా కోసం ఆయన దేవాది దేవుడు అయ్యి ఆయనకు అవసరం ఏమొచ్చింది? మన కోసం ప్రాణం పెట్టి చిత్రహింసలు అనుభవించబడి ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడు మంచివాడు కాకుండా ఎలా పోతాడు చెప్పండి? అంత అజ్ఞానంగా మాట్లాడితే ఎలాగో మీరు? కాదండి, కాదు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరున్నారు చెప్పండి? యేసుక్రీస్తు లాగా మనుషుల కోసం ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు, దేవుడుగా పిలువబడినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఒక్కళ్ళని చూపించండి నాకు. ఒక్కళ్ళని చూపించండి నాకు, ఎక్కువ వద్దు. కాదండి, ఒక్కళ్ళని చూపించండి దేవుడుగా పిలువబడే వాళ్ళు ఈ భూలోకంలో. ఎవరైనా యేసుక్రీస్తు లాగా మనుషుల కోసం ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు, మన కోసం ప్రాణం పెట్టి మన పాపాల కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఒక్కళ్ళని చూపించండి. కాదండి, మంచివాడు కదా యేసుక్రీస్తు. ప్రేమించాలి కదా. నువ్వు అందరిని ప్రేమించమన్నాడు దేవుడు, అందుకే మేము ప్రేమిస్తున్నాం. ఇప్పుడు మా దేవుడు ప్రేమించమన్నాడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం. మేము వాళ్ళకి మళ్ళీ మతోన్మాదులు దాడులు చేయట్లా, మతోన్మాదులు మళ్ళీ దూషించట్లా, మతోన్మాదులకు మళ్ళీ మేము తిట్టట్లా, మతోన్మాదులకు మళ్ళీ మేము కొట్టట్లా. ఎవరిని వాళ్ళు కొడుతున్నా సరే మేము భరించి ప్రేమతోటి మనం వాళ్ళని క్షమిస్తున్నాం. మేము వాళ్ళని తిరిగి కొడతలా, వాళ్ళు మేము తిరిగి తిట్టట్లా, వాళ్ళని మేము తిరిగి వాళ్ళ మీద దాడులు చేయట్లా మేము. ఎందుకంటే యేసుక్రీస్తు మాకు అది నేర్పిస్తాడు కాబట్టి. కాదండి, యథాదేవ తథాభక్త, యథాదేవ తథాభక్త. మేము ఎవరి మీద దాడులు చేసాం చెప్పండి? ఇదిగో పలానా వ్యక్తి మీద క్రైస్తవులు దాడులు చేసి చంపారని చెప్పి చూపించండి నాకు. కాదండి, పలానా వ్యక్తి మీద క్రైస్తవులు దాడి చేసి చంపారని చెప్పి నాకు చూపించండి ఒకటి. ఒక ఎవిడెన్స్ చూపించండి. ఒక ఎవిడెన్స్ చూపించండి. మీరు 100 కాదు, మీరు 1000 కాదు, 2000 సంవత్సరాల క్రితం తీసుకున్నా సరే ఎక్కడ ఏ క్రైస్తవుడు కూడా ఎవరిని చంపలేదండి, చంపడు కూడా. ఏ క్రైస్తవుడు చంపడు, ఎందుకంటే మాకు యేసుక్రీస్తు అది చెప్పలేదు కాబట్టి. యేసుక్రీస్తు చంపని చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టమన్నాడండి, ఎవరిని ప్రాణం తీయమని చెప్పలేదు. మూర్ఖంగా అమాయకంగా మాట్లాడితే నేనేం చేయలేను. ఇంకా మీ దగ్గర నుంచి నాలెడ్జ్ అంటే మీరు వయసులో పెద్దవాళ్ళలాగా ఉండాలి సార్. మీరు మీకున్న నాలెడ్జ్ నాకు లేదు కానీ కాదండి. మీరు మీలాంటి పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి. విఘ్నులైనటువంటి మీలాంటి అయిన సహోదరులు ఆలోచించాలి. మీరు కొంచెం ఆలోచించాలి. మీరు కూడా మీలాంటి వాళ్ళు కూడా. ఈ 100 కోట్ల మంది భర్తనే ఉన్నారు, 250 కోట్ల మంది భర్తనే ఉన్నారు, 170 కోట్ల మంది భర్తనే ఉన్నారు. నేననేది మీలాంటి వాళ్ళు కూడా ఆలోచించకపోతే ఎట్లాగా? విఘ్నులైనటువంటి అయిన సహోదరులు మీలాంటి సహోదరులు ఆలోచించాలి. కొంచెం ఆలోచించి ఎవరి మీద దాడులు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అని, ఎవరు తప్పు చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. కొంచెం ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలంటే ఏ దేవుడిని పూజించాలి? యేసుక్రీస్తుని పూజిస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణ చెబుతానండి, దేవుడు చెప్పినటువంటి 10 కమాండ్మెంట్స్ ఉంటాయి ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఓల్డ్ టెస్టిమెంట్ 10 కమాండ్మెంట్ ఉంటుంది. నువ్వు నీ పొరుగు అని భార్య నువ్వు ఆశించకూడదు అని చెప్తాడు. ఏనండి నేను అర్థమయ్యేటట్టు చెబుతానండి.
నీ పొరుగు అని ఉన్మాదులతోటి కాదండి. ఇప్పుడు మనకు వస్తున్న ప్రపంచంలో వస్తున్నటువంటి సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పోలీసులు, ఈ కోర్టులు, ఈ న్యాయస్థానాలు ఇవన్నీ కూడా దేని మీద పనిచేస్తున్నాయి? ఎక్కడ ఏ సమస్యలను పరిష్కరిస్తున్నాయి? సమస్యలు ఎక్కడ మొదలవుతున్నాయి? ఎదుటివాడి దాన్ని మనం ఆశించడం వల్లనే వస్తున్నాయి ఈ సమస్యలన్నీ కూడా. దొంగతనం కూడా, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు అని నువ్వు ఆశించకూడదు, ఇట్లాంటివన్నీ కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు. అసలు 10 కమాండ్మెంట్స్ ఫాలో అయితే ఈ ప్రపంచంలో కోర్టులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ ఏ అవసరం లేదండి. అసలు ఏ అవసరం లేదు. దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞలు కనుక పాటిస్తే ఒక మనిషి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పిన మాట ఫాలో అయితే, యేసుక్రీస్తు చెప్పినటువంటి నిన్ను వల్ల నేను పొరుగు అని ప్రేమించమని మాట ఫాలో అయితే అసలు ఇది ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకని అడగరా? నిన్ను వల్ల నేను పొరుగు అని ప్రేమించినప్పుడు మీరు ఎదుటివాడికి హాని చేయరు, ఎదుటివాడికి హాని చేయరు. అలాంటప్పుడు అసలు సమస్య ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం అంతా కూడా. నేను అందుకే చెబుతున్నాను, ఆ రుజువులతో చెబుతున్నాను. నేనేది నా ఇష్టం వచ్చినట్టు చెప్పట్లా, నేను ఆధారాలతో చెప్తున్నా. యేసుక్రీస్తు చెప్పిన మాట నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించండి అని చెప్పిన మాట యేసుక్రీస్తుని కనుక ఫాలో అయితే ప్రతి ఒక్కళ్ళు కనుక ఫాలో అయితే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుందండి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుందండి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. మీరు ఏమండి, మీరు నిన్ను వల్ల నీ పొరుగు అని కనుక ప్రేమిస్తే ఎదుటివాడికి హాని చేయలేరు, ఎదుటివాడికి హాని చేయలేరు. అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. సమాజం ప్రశాంతంగా ఉంటుంది, దేశం ప్రశాంతంగా ఉంటుంది, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఆ పని చేయట్లేదు కదా ఎవరు. యేసుక్రీస్తుని ఫాలో అయిన వాళ్ళందరూ ఆ పని చేస్తున్నారు. ఫాలో అవ్వని వాళ్ళ వల్ల ఈ సమస్యలంతా కూడా, యేసుక్రీస్తుని ఫాలో అవ్వనటువంటి వాళ్ళ వల్ల ఈ సమస్యలన్నీ. వాళ్ళు ఎందుకంటే ఎదుటివాడిని ప్రేమించరు కాబట్టి వాళ్ళు అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతున్నారు. యేసుక్రీస్తుని మాటను ఫాలో అవ్వట్లేదు కాబట్టి, ఎదుటివాడిని ప్రేమించట్లేదు కాబట్టి అప్పుడు సమస్యలన్నీ మొదలవుతున్నాయి. అప్పుడు సమస్యలు మొదలవుతాయి. ప్రశాంతంగా ఉండదు ఏ దేశం కూడా. కాబట్టి మీరు మంచి ప్రశ్న అడిగారు. ఏ దేవుని ఫాలో అయితే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని మంచి ప్రశ్న అడిగారు. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దాన్ని నేను లాజికల్ గా ఆధారాలతో చెప్తున్నాను. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించండి అనేది మీరు ప్రతి ఒక్కరు కనుక ఫాలో అయితే ఈ సమాజం, ఈ ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఏ సమస్య ఉండదు. పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞలు కనుక పాటిస్తే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు సమస్య అనే మాటే ఉండదు. కాబట్టి తెలుసుకోండి, మీరు తెలుసుకోవాలండి. మీలాంటి సహోదరులు తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు ఒకసారి ఆలోచించండి, విజ్ఞప్తితో ఆలోచించండి. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. కాదండి, మీరు చెప్పేది వినే స్థితిలో మీరు లేరు. పాపం మీకు చెప్పేది వినే స్థితిలో లేరు. మీరు చెప్పడానికి వచ్చినట్టు వినే స్థితిలో లేరు. మరి అంతే. మరి నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడుతున్న సరికి నేను ఇంకా చెప్పాల్సి వస్తుంది. మీరు ఎక్కడైనా వింటారేమో చెప్పాల్సి వస్తుంది. మీరే వింటారా? దండకం చదివినట్టు చదువుతారు. బ్రాహ్మణుడు పెళ్లి మంత్రాలు చదివినట్టు చదువుతున్నారు. మీరు అసలు ఆగట్లేదు. చెబుతుంటే ఓకే, థ్యాంక్స్ మీరు ఒప్పుకున్నందుకు. హిందువుల్లో ఒక వర్గం ఉంది, ఒక 10% మతం ఒప్పుకున్నందుకు థ్యాంక్స్.